హే హాయ్ అందరికీ. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు అనే సినిమాని నేను ఈరోజు చూసా. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ రైటర్, ప్రొడక్షన్, డైరెక్షన్ ఎవ్రీథింగ్ చేసి ఒక సింగిల్ షాట్లో 1 hour 40 minutes సినిమా తీసాడంటే అసలు అందులో ఏముంటుందో చూద్దామనే ఇంటెన్షన్తో మూవీకి వెళ్ళి చూసా. మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ థింగ్, ఆ మూవీ ఓపెన్ చేయంగానే ట్రైలర్ వేస్తాడు. ట్రైలర్ వేసిన తర్వాత కళామ తల్లి, నేను ఈ తెలుగు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి నేను సినిమా తీస్తున్నాను, మీకు కనుక నచ్చకపోతే మధ్యలోనే ఆపేయండి, ఈ సినిమాలో నేను 10,000 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. 10,000 ఎక్స్ప్రెషన్స్ అనేది ఆయన ఎట్లా కౌంట్ చేస్తాడు? ఆయన కౌంట్ చేశాడా? లేదంటే ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3? జనరల్ ఒక మనిషి చూసుకుంటే ఒక 100 ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడో, 50 ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో, 200 ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడో అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఓకే, 10,000 ఎక్స్ప్రెషన్లు అనేది ఆయన కౌంట్ చేశాడా, క్యాలిక్యులేట్ చేశాడా, లేదా జనాల్ని బ్లఫ్ చేయడానికి అట్లా చేశాడా? ఆ క్వశ్చన్ నాకు అర్థం కాల స్టార్టింగ్ పాయింట్. అండ్ ఒక రీల్లో ఒక మాట అంటాడు, మీరు ఏమైనా తప్పులు చేస్తే కనుక, తప్పు వెతికితే కనుక నేను ప్రైజ్ ఇస్తాను, సంథింగ్ ఏదో అంటాడు అనమాట. సినిమా స్టార్టింగ్లోనే నాకు పెద్ద తప్పు అనిపించింది. వీళ్ళు ఆ వంశీ అనే ఫ్రెండ్ క్యారెక్టరు, ఇతను కూడా కాఫీ షాప్లో కూర్చుని ఉంటారు. కాఫీ షాప్లో కూర్చుని ఉండి ఒక బైక్ మీద, ఇతను సూపర్ రాజా బైక్ మీద రారా వెళ్దామని అంటే అట్లీస్ట్ ఆగరా, కాఫీ షాప్ క్లోజ్ చేసి వస్తాను అని ఏమీ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఆ కాఫీ షాప్లో ఎవరు ఉండరు. సో వీళ్ళు, ఇది ట్రావెల్ మూవీ అనమాట. అంటే ఏది, సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ట్రావెల్ చేస్తారు. సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ట్రావెల్ చేయడానికి అట్లీస్ట్ 1.5 hour 2 hours పడుతుంది. ఈ డ్యూరేషన్లో కాఫీ షాప్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. ఓకే, ఆ పాయింటే బ్లండర్ మిస్టేక్. సెకండ్, థర్డ్ థింగ్ ఏంటంటే ట్రైలర్లో హీరోయిన్ కనబడుతుంది, కానీ సినిమాలో మనకి హీరోయిన్ ఉండదు. ట్రైలర్లో హీరోయిన్ చూపించి సినిమాలో హీరోయిన్ చూపించకపోవడాన్ని మళ్ళీ బ్లఫ్ చేయడం అనేది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు హీరోయిన్ చూపించలేదు? సరే, ఇమాజినేషన్ అనుకుందాం, హీరోయిన్ ఉన్నదాన్ని ట్రైలర్లో ఒక ఇమాజినేషన్గా చూపించాడు అనుకుంటే, ఇదే మూవీలో హీరోయిన్ ఉన్నట్టు కూడా ఇమాజినేషన్ చూపించాలి కదా. అసలు నువ్వు హీరోయిన్ ఎందుకు అసలు అంత ఎందుకు? ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను వెళ్తే అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు, హీరోయిన్ను ఒక రోజు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి అక్కడ క్యాబ్ లేదంట, సమ్ ఆటోలో వెళ్ళారంట. అప్పుడు హీరోయిన్ అందంట, ఏం పర్లేదండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, షూట్ చేస్తాను, మనకి సినిమా ముఖ్యం అందంట. అప్పుడు ఈయన ఒక మాట అన్నాడు, ఏమని, మనకి మంచి హీరోయిన్ పట్టాంరా, ప్యాషనేట్ హీరోయిన్ పట్టాంరా అని చెప్పాడంట. మరి ఈ ముక్క చెప్పింది ఫెయిల్ అన్నట్టే కదా, అసలు బ్లఫింగ్ అన్నట్టే కదా, ఎందుకంటే హీరోయినే లేదు సినిమాలో. వాట్ నాన్ సెన్స్ నాకైతే అసలు. అండ్ ఇంకొక షార్ట్లో అయితే మెడిసిన్ కావాలని చెప్పి మధ్యలో ఆపుతారనమాట. మెడిసిన్ కావాలని మధ్యలో ఆపితే ఒక హైవేకి మధ్యలో ఆపుతారు. అటుపక్క హైవే ఉంటుంది, ఇటుపక్క హైవే ఉంటుంది. జస్ట్ అట్లా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాడు. అసలు మెడిసిన్ ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది ఒక క్లారిటీ ఉండదు. అసలు ఏం సినిమా? ఇంకొకటి, సినిమా జరుగుతున్నంతసేపు కూడా మిడిల్ క్లాస్ వాడు హీరో అవ్వబోతున్నాడు, ఎవ్రీ 15 minutesకి అదొకటి. ఎందుకు? సినిమా చూసి ఆడియన్కి నచ్చితే హీరో చేస్తాడు, ఆడియన్కి నచ్చకపోతే నిన్ను హీరో చేయడు. అదొక క్లారిటీ. నువ్వు మధ్యలో హీరో అవుతున్నాడు అని చెప్పాల్సిన నెసెసిటీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. ఇప్పుడు వరకు మిడిల్ క్లాస్లో ఏ హీరో అవ్వలేదా? సుహాస్ హీరో మిడిల్ క్లాస్ నుంచి రాలేదా? మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ మౌలి కూడా మిడిల్ క్లాస్ నుంచి రాలేదా? సినిమా బాగుంటే మిడిల్ క్లాస్ అయినా అప్పర్ క్లాస్ అయినా, ఎన్నో కోట్లు డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు హీరోలు కాలా. ఎందుకు అవ్వలేదు? వాళ్ళు అప్పర్ క్లాస్ నుంచి వచ్చారని కాలేదా? సినిమా బాగుంటే చేస్తారు, బాగోకపోతే చేయరు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఏమీ లేని దానికి డప్పు కొట్టినట్టు నాకు అనిపించింది. ఓకే, నేను ఒప్పుకుంటా, సినిమాలో ఎఫర్ట్ ఉంది. 1 hour 40 minutes సింగిల్ టేక్లో, సింగిల్ షాట్లో ఈ డైలాగ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేశారు. కానీ ఇది సినిమాలో చూపించాల్సిన అవుట్పుట్ కాదు. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే థియేటర్ ఆర్టిస్ట్ కూడా ఒక థియేటర్ ప్లే చేయాలంటే 30 రోజులు 45 రోజుల్లో ప్రాక్టీస్ చేసి థియేటర్ మీదకి వచ్చి ప్లే చేస్తాడు. ఎందుకు? ఆ 1 hour 1.5 hour ప్లే ఖచ్చితంగా చేస్తాడు. ఆ థియేటర్ ఆర్టిస్ట్ 30 days ప్రాక్టీస్ చేయొచ్చు, 40 days ప్రాక్టీస్ చేయొచ్చు, 60 days ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకు? ఆడియన్ని ఇంప్రెస్ చేయడానికి, ఆడియన్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తాడు. బట్ ఇక్కడ నేను 1 hour 40 minutes సింగిల్ టేక్లో చేశాను, సింగిల్ షాట్లో చేశాను, ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఏ యాక్టర్ చెయ్యలేడు అని స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ ఉంటుంది. చెయ్యలేడు ఏంటి అంటే, నేను తప్ప ఇంకెవడు చేయలేడు. అలాంటి డైలాగులు ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కాల. అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో, జనాలు బ్లఫింగ్ చేయడం ఏంటో అస్సలు. సో నాకైతే సినిమా అవుట్పుట్ లాగా అయితే అనిపించలేదు ఇది. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటారా? సరే, నాకేం అర్హత ఉందంటే, నేను కూడా ఒక సినిమా తీసా, అను వెడ్స్ ఆనంద్ అని. నేను దాని గురించి ఇప్పుడు రివీల్ చేయాలనే ఇంటెన్షన్ నాకు లేదు, ఎందుకంటే అది నెక్స్ట్ మంత్లో రిలీజ్ ఉంది. రిలీజ్ అయిన తర్వాత దాని అవుట్పుట్ గురించి మాట్లాడుకుందాం. దాని టేకింగ్ కానీ మేకింగ్ కానీ దీన్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మాట అంటాడు, నాకు ఉన్నదంతా కూడా దీని మీద పెట్టి నేను ఈ సినిమా చేశాను, సో మీరు సపోర్ట్ చేయండి. ఉన్నదంతా
నాకైతే అంత బడ్జెట్ ఏమనిపించలేదు. గోప్రో కెమెరాలో వాళ్ళిద్దరూ బైక్ మీద నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. నాకైతే పెద్ద బడ్జెట్ కూడా అనిపించలేదు. మరి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లఫింగ్ అనే అనిపించింది. ఎవరు బ్లఫ్ చేస్తున్నారో అర్థం కాదు. అంటే ఇంతమందిని నమ్మించి టికెట్ కొనిపించి తీసుకొచ్చి అంటే లో బడ్జెట్లో తీశారు. ఒక మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ షో ఫిల్ అయినా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళ డబ్బులు రావడమే కాదు, నాకు తెలిసినంత వరకు 4 to 5 times వాళ్ళ డబ్బులు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ సినిమా అవుట్పుట్ని తీసుకోకుండా సినిమా అని అండ్ క్లైమాక్స్లో వన్ మోర్ క్లైమాక్స్లో ఏంటంటే ఆయన సూపర్ రాజా డ్రగ్స్ తీసుకుంటా ఉంటే పక్కన ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకోద్రా ఎవడైనా సరే డ్రగ్స్ తీసుకోద్దే డ్రగ్స్ తీసుకోద్రా అని చెప్తాడు. అంతేగాని డ్రగ్స్ తీసుకోద్రా ఏంటది అసలు ఎందుకైంది అక్కడ? నాకైతే ఆ 10,000 ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అన్నారు కదా, 10,000 ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో లేదో తెలియదు కానీ ఇర్రెలవెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఇర్రెలవెంట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంటే అసలు ఎందుకు వాడుతున్నారో తెలియదు. అసలు అవసరానికి వాడచ్చా వాడకూడదా అని కాదు. అంటే నేను ఏదో ఎక్స్ప్రెషన్లు ఇచ్చేసాను, చూపించాను, తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్న సినిమా లాగా ఉంది. ఇట్లాంటప్పుడు డెమో ఫిలిం తీసుకుని ప్రొడ్యూసర్ల దగ్గరికి తీసుకెళ్ళి అప్రోచ్ అవ్వాలి తప్ప ఒక కామన్ మ్యాన్ మీద రుద్దడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇదే సినిమాని మీరు తీసి థియేటర్లో డైరెక్ట్గా రిలీజ్ చేసి ఏ ప్రమోషన్ చేయకుండా ఉండుంటే నేను అసలు ఈ మాటలు మాట్లాడేవాడినే కాదు. కానీ మీరు చేసిన ప్రమోషన్ ఏదైతే ఉందో దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రమోషన్ చేశారు. ఊరూరా తిరిగారు, ఇల్లు తిరిగారు. అండ్ మీరు ఎక్కడున్నారో తెలుసుకుని కూడా మా ఫ్రెండ్సే మీ దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగిన రోజులు ఉన్నాయి. అట్లాంటిది ఈ టైప్లో ప్రమోషన్ చేసి నాకు తెలిసి ఈ టైప్లో ప్రమోషన్ ఎవరు చేయలేదు. అటువంటి గట్టి ప్రమోషన్ మీరు చేశారు. మీరు ఈ గట్టి ప్రమోషన్ చేసిన దేనికి? జనాన్ని మోసం చేయడానికా? ఖచ్చితంగా ఇది థియేటర్ అవుట్పుట్ అయితే కాదు. 100% ఒక థియేటర్లో రిలీజ్ ఎంతో నమ్మించారు. అంటే సింగిల్ షాట్ మూవీలో మీకు ఏదో ఉంటుంది, ఇప్పటి వరకు ఎవడు తీయలేని చూపిస్తాను, నేను అవుట్పుట్ అట్లా చూపిస్తాను. మోసం అనేది ఎక్కడ తెలిసిపోతుంది? ట్రైలర్లోనే హీరోయిన్ చూపించి ఇప్పుడు సినిమాలో హీరోయిన్ చూపించకపోవడమే అది బిగ్గెస్ట్ మోసం కదా. మరి ఎందుకు చూపించలేదు? దానికి ఆన్సర్ ఎందుకు లేదు? 10,000 ఎక్స్ప్రెషన్లు ఏంటి? 10,000 ఎక్స్ప్రెషన్లు అనేది కౌంట్ చేస్తాడు ఎవడైనా? సో కరెక్ట్ కాదు భయ్య. ఒకవేళ మోసం చేస్తే ఒక సినిమాతో అయిపోతుంది. కానీ వాళ్ళని కనుక మెప్పిస్తే ఒకవేళ మీరు ఈ సినిమాని పోయినా సరే అరే కథ బాగాలేదో, ఇది బాగాలేదో, అది బాగాలేదో అని ఇంకో సినిమా తీసినాడు ఆడియన్స్ మీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇదైతే కావాలని చేసినట్టు నాకు అనిపించింది. కావాలని మీరు చేసినట్టే నాకైతే అనిపించింది తప్ప ఇంకేం కాదు. లేదంటే ఒక 1 hour 40 minutes మీరు మీ ఫ్రెండ్ ట్రావెల్ చేసే జర్నీని, అది కూడా చెప్పే ఒక స్టోరీని, దాంట్లో ఫ్లాష్ బ్యాక్ లేదు, లేదంటే వేరే సీన్ లేదు. అసలు హీరోయిన్ కంటే ఆ కావ్యానో కవితనో ఇంకొక అమ్మాయి ఉంది స్టార్టింగ్లో, ఆ అమ్మాయే 2 సార్లు కనపడింది. ఆమె హీరోయిన్ అనుకోవాలి, అనుకోవాలి ఇంకంతే. ఆమె హీరోయిన్ అనుకోవాలి ఇంకంతే. హీరోయిన్ కనపడకపోవడం ఏంటి? అండ్ మోర్ ఓవర్ నేను సంధ్యాలో చూసినప్పుడు హీరోయిన్ ఆవిడ కూడా వచ్చారు. నాకు ఆమెను చూసి నాకు బాధ వేసింది, నాకు జాలి వేసింది చెప్పాలంటే. ఈ పాపం ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాల. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, ఉంటా. నాకైతే మోసం చేసినట్టే అనిపించింది భయ్యా. ఓకే, బాయ్.